ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షణ మహాశైలకు నా నమస్కారములు. ఇప్పుడు రాశి చక్రంలో 11వ రాశి అయిన కుంభరాశి వారికి ఈ నెల ఆగస్టు మాస ఫలితాలు ఏ విధంగా గ్రహాలు గోచరిస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చేయదగినవి చేయకూడనివి, శుభాశుభ ఫలితాలను ఎటువంటి సూత్రం పారాయణం చేయాలి, ఏ విధమైన పూజా కార్యక్రమం చేసుకోవాలి, జాగ్రత్తగా ఎలా ఉంటే మనకి అన్నింటి శుభ్రత కలుగుతాయి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి అనగా ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర 1-2-3 పాదములు కలిస్తే మనకి కుంభరాశి అవుతుంది. ఈ యొక్క కుంభరాశికి అధిపతి శనిగ్రహం మరియు వీరి యొక్క తత్వం వాయుతత్వం, అదే విధముగా స్థిర రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు. వీరు సామాన్యంగా లక్షణాలు చూడగలిగితే మానవతా భావం ఎక్కువ, ఏదైనా శాకారం కూడా ఎక్కువ వీరు ఇష్టపడే వ్యక్తులు కాదు. ఎవరైనా మనుషులు కానీ జంతువులను కానీ హింసించినా చేయకూడదని చేసినా సరే వీరు ఎక్కువగా మనోఘోరానికి ఎక్కువగా గురవుతూ ఉంటారు. వాటిని వెంటనే సహాయం చేస్తూ వారికి తగిన వీరికి ఉన్నతిలో వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఏ చిన్నదానికైనా సరే రక్తపాతం లాంటిది కానీ ఏదైనా ఘోరం లాంటిది కానీ వీరి కళ్ళ ముందు జరిగితే అదొక క్షణం వీరికి అయోమయం అయిపోయి మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోతూ ఉండిద్ది. ఒక్కొక్కసారి ఏమి చేస్తున్నామో వీళ్ళకి తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ చాలా చురుకుదనం ఎక్కువ, తెలివితేటలతో వీరి యొక్క కుటుంబాన్ని కూడా వీరు ముందు స్థానానికి తీసుకెళ్లే విధంగా కూడా కనబడుతున్నది. అన్నింట శుభ ఫలితాలు వీరికి ప్రాప్తి ఈ యొక్క నెల మొత్తం అద్భుతంగా యోగిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు ఈ నెల మొత్తం అనవసరమైన రిస్కులు అనేది తగ్గించుకుంటే మంచిది. ఏదైనా పెట్టుబడులు కానీ ఉద్యోగం బదిలీ కానీ కొత్త దానికి ప్రయత్నించడం చేసేటప్పుడు ఈ నెల అంతా కొంత జాగ్రత్త తీసుకొని మీరు కష్టపడ్డ ప్రతి రూపాయి ఈ యొక్క వ్యాపారంలో ఏదైనా విదేశాలకు వెళ్ళడానికి ఏదైనా సరదాలు చేయడానికి జాగ్రత్తగా ఉండి చేసుకోవటం మంచిదని చెప్పదగిన సూచన. ఆ రిస్కుల వల్ల మీతో పాటు మీ కుటుంబం కూడా రోడ్డున పడే అవకాశం ఉన్నది. అది జాగ్రత్త చేసుకోవాలి. తర్వాత రూపాయికి 2 రూపాయలకు కూడా ఆలోచిస్తూ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా మీకు రానున్న రోజుల్లో వస్తుంది. కాబట్టి ఉన్నదాన్ని పొదుపు చేసుకొని జాగ్రత్త చేసుకోవటం వంటిది చేసుకోండి. మరియు మనశ్శాంతి కొంత దూరమయ్యే విధంగా కనబడుతున్నది. ఒక స్త్రీ వల్ల మీరు చేసే పనిలో శ్రద్ధ లేకుండా ఇప్పుడు ఉండే ఇంట్లో కూడా మనశ్శాంతి లేకుండా చాలా విధాలుగా చాలా బాధలు పడుతూ ఆ ఒక స్త్రీ వల్ల ఆ ఒక వ్యామోహంలో మునిగిపోయి తేలుతూ తర్వాత చేసిన నష్టానికి చేసిన ద్రోహానికి తలుచుకుంటూ ఇప్పుడు జీవిస్తున్న ఈ యొక్క కుంభరాశి వారు నిజమైన జీవితం కాదనుకుంటూ ఒక ఊహలో జీవిస్తూ ఉంటుంటారు. అవన్నీ పక్కన పెట్టి ప్రస్తుతం ఏమి జరుగుతుంది, మనం ఏమి చేయాలి, ఏమి చేస్తే మనకి అన్నింటా బాగుంటుంది అని తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది కూడా చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ వేసిన అక్కడే బొంగలిలాగా కూర్చొని తినటం కాకుండా వీరి ప్రయత్నం వీరు ముందుకు చేస్తూ ఉండాలి. లక్ష్మీ పరంగా కానీ డబ్బు పరంగా కూడా చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా ఉన్నది. అది కూడా జాగ్రత్త చేసుకొని డబ్బుని ఖర్చు రూపాయి పోగు చేసుకొని చేయటం వంటివి చేయాలి. ఈ నెల మొత్తం చాలా ఖర్చులు, అనుకోని ఆటంకాలు, డబ్బు ఖర్చు అవ్వటం లేదా అప్పు తీసుకోవటం వంటిది చేస్తూ ఉంటారు. అది జాగ్రత్త చేసుకోవటం మంచిది. మరియు వచ్చిన అవకాశాలని నిర్లక్ష్యం చేయకూడదు. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మీకు తోచినంత గుర్తింపుతో ఆ ఒక ప్రయోజకరంగా చేసుకొని అవకాశాన్ని ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ముందుకు వెళ్ళటం వంటిది చెయ్యాలి. విదేశాలలో ఎవరైతే వద్దామనుకుంటున్నారో
ఈ నెల అంతా కొంత ఈ యొక్క రాశి వారికి ఇబ్బందికరంగా కనబడుతుంది కాబట్టి ఈ నెల అక్కడే ఉంటూ ఇంకొక వచ్చే సంవత్సరానికి అప్పుడు 2026కి వీరు రావాల్సిందిగా, లేకపోతే మీరు చేసిన కష్టానికి ఏది ఫలితం లేకుండా చాలా ఇబ్బందికరంగా కనబడుతున్నది. మరియు ప్రేమికులు ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఇబ్బందులు, ఆటంకాలు, లేదా వీళ్ళిద్దరు ప్రేమ గురించి తెలుసుకొని ఆ ఒక పెద్దల నుంచి అనుమతి అందకపోవటం, వీళ్ళిద్దరిని వేరు చేయటం, లేదా వీళ్ళిద్దరూ వివాహానికి సిద్ధమవటం వంటి చేస్తుంటారు. అలాంటి పిచ్చి పనులు ఏమీ చేయకుండా పెద్దలకి నచ్చినట్టు వాళ్ళకి ప్రవర్తిస్తూ కూడా చేయటం వల్ల మంచిది. లేదా ఒక స్త్రీ పురుషుల వల్ల కూడా వ్యామోహంలో ఇరుక్కొని తర్వాత ఇబ్బంది పడే సూచనలు ఉన్నవి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఈ యొక్క రాశివారు సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పారాయణం చేయటం, లేదా ఒక 3 మంగళవారములు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయడం, లేదా నాగదేవతకు పాలాభిషేకం చేయటం వంటిది చేస్తూ ఉంటే సంతాన విషయంలో ఎవరైతే బాధపడుతున్నారో వీరికి మంచి శుభవార్త ఈ యొక్క రానున్న 3-4 నెలల్లో వింటారని చెప్పదగినది. ఈ యొక్క నెల శ్రావణ మాసం ప్రాధాన్యత చూడగలిగితే, శ్రావణం అనగా ఈ యొక్క నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మించిన నక్షత్రము. మరియు ఈ యొక్క శ్రావణ మాసంలో అనేకమైన ముహూర్తాలు, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు, వివాహాలకి అన్నిటికీ మంచి యోగితమైన మాసం అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క నెలలో స్త్రీలకు చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం. మనకి శాస్త్రాలు చెప్పిన విధంగా చూడగలిగితే పౌర్ణమి ముందు రోజున ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారమున వరలక్ష్మి వ్రతం ప్రారంభించడానికి శుభ సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క నెలలో మనకి 5 శుక్రవారములు ఉన్నవి. కానీ మనకి ఈ యొక్క జూలై 25 నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. మరి ఆగస్టు 23 వరకు ఈ యొక్క శ్రావణ మాసం నెల మొత్తం ఉన్నది కాబట్టి వీటిలో వచ్చే శ్రావణ శుక్రవారంలో 5. కానీ మనకి శాస్త్రాలు ఉన్నంత ప్రకారం పౌర్ణమి ముందు శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి, అక్కడి నుంచే ప్రారంభించాలి అనేది ఉంది. కాబట్టి అప్పుడు చేస్తేనే చాలా వరకు యోగ్యత అనేది ఎక్కువ లభిస్తుంది. ఆ ఒక వ్రతాన్ని జంటగా పూజించడం వలన శ్రీ మహావిష్ణువుని మరియు లక్ష్మీదేవతని ఇద్దరిని పూజించడం వలన, వ్రతం చేయటం వలన వీరికి సౌభాగ్యం, సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి మంచి సంబంధాలు, వివాహ యోగ్యత, మరియు విద్యలో ఎవరైతే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో ఈ వ్రతం చేయటం వలన వారికి కూడా మంచి విద్య, చదువులో మంచిగా రానియటం వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఈ యొక్క వ్రతం ప్రాధాన్యత చూడగలిగితే అన్నింటా సుఫలితాలు కలుగుతాయి. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు.